వెల్కమ్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్. దాసా పథకం అంటే ఏంటి? దాన్ని ఎవరు పొందగలరు? అర్హత వివరాలు మరియు యూజీ పీజీ కోర్సులకు అడ్మిషన్లు ఎలా జరుగుతాయి? విద్యా మంత్రిత్వ శాఖ విదేశాల్లోని విద్యార్థుల ప్రత్యక్ష ప్రవేశం దాసా పథకం అనేది విదేశీ విద్యార్థుల ప్రవేశం పొందేందుకు మరియు భారతీయ విద్యా సంస్థల్లో అందించబడే అధిక నాణ్యత సాంకేతిక విద్యలో భాగం కావడానికి ఒక విండో. దాసా పథకం గురించి 2001లో ప్రారంభించబడింది. దాసా పథకం ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎస్పీఏలు మరియు దేశంలోని ఇతర కేంద్ర నిధులతో కూడిన మరియు ప్రముఖ సాంకేతిక సంస్థలలో ఇంజనీరింగ్ ప్రోగ్రాంలలో అడ్మిషన్లు కోరుకునే విద్యార్థుల కోసం ప్రవేశపెట్టబడింది. ప్రీమియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో అడ్మిషన్ కోసం విదేశీ పౌరులు లేదా భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు లేదా ప్రవాస భారతీయులు లేదా భారత విదేశీ పౌరులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఎంఓఈ యొక్క దాసా పథకం క్రింద అందించబడుతోంది. దాసా పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. దాసా పథకం కింద అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారంని పూరించాలి మరియు దాసా వెబ్సైట్లో షెడ్యూల్లో పేర్కొన్న గడువులో లేదా ముందుగా స్విఫ్ట్ లేదా ఈ పేమెంట్ లేదా నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ బదిలీ ద్వారా రుసుమును చెల్లించాలి. ఇంకా ఆన్లైన్ దరఖాస్తులు మరియు పత్రాలను పోర్టల్ ద్వారా మాత్రమే దాసా వెబ్సైట్కు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దాసా పథకం కింద ప్రవేశానికి పరిగణించబడతారు. యూజీ పీజీ కోర్సులకు అర్హత ఏంటి? యూజీ కోర్సుల కోసమైతే 2024 యూజీ బ్రోచర్ ప్రకారం అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అంటే సీనియర్ సెకండరీ +2 లేదా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలచే గుర్తింపు పొందిన ఏదైనా విద్యా విధానం నుంచి సమానమైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారులు సంబంధిత బోర్డుల్లో వర్తించే విధంగా మొత్తం 75% మార్కులతో 10కి 7.5 CGPA అంటే 12వ తరగతిలో గణితం, భౌతిక శాస్త్రం మరియు కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, బయాలజీ నుంచి ఒక సబ్జెక్టును పూర్తి చేసి ఉండాలి. వారికి చెల్లుబాటు అయ్యే జేఈఈ మెయిన్ ర్యాంకు కూడా ఉండాలి. పీజీ కోర్సుల కోసమైతే 2024 పీజీ బ్రోచర్ ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంటే ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో 4 లేదా 5 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఎంటెక్ లేదా ఎంఆర్క్ లేదా ఎంప్లాన్ కోసం సంబంధిత విభాగంలో తస్తమానం చేసి ఉండాలి. ఎండిజైన్, ఎంయూఆర్పి మరియు సమానమైనదిగా గుర్తించబడిన ఏదైనా విద్యా విధానం నుంచి ఎంబీఏ ప్రోగ్రామ్ కోసం తగిన యూజీ డిగ్రీ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలు, యూజీసీ లేదా ఏఐసిటిఈకి వర్తించే ఇతర చట్టబద్ధ సంస్థల ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. దీనితో పాటు దరఖాస్తులు తప్పనిసరిగా కనీసం 60% మొత్తం మార్కులు లేదా 10 పాయింట్ల స్కేల్లో 6 CGPA లేదా మొత్తం మార్కులు లేదా 10 పాయింట్ల స్కేల్లో 6 CGPA లేదా అర్హత పరీక్షలో సమానమైన మార్కులు సాధించి ఉండాలి. కొందరు ఎంటెక్ ప్రోగ్రాంలకు ప్రత్యేక అర్హత షరతులున్నాయి. ఇవి దాసా వెబ్సైట్లో జాబితా చేయబడ్డాయి. పీజీ కోర్సుల కోసం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే కనీస మొత్తం 300 GRE రివైజ్డ్ జనరల్ టెస్ట్ స్కోర్, ఎంటెక్ ఆర్ ఎంఆర్క్ ఆర్ ఎంప్లాన్ ఆర్ ఎండిజైన్ కోసం అర్హత కోసం వెర్బల్ ప్లస్ క్వాంటిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయి ఉండాలి మరియు ఎంబీఏ ప్రోగ్రాం కోసం కనీసం 480 GMAT టెస్ట్ స్కోర్ ఉండాలి. కౌన్సిలింగ్ ప్రక్రియ గురించి యూజీ కోర్సుల కోసం అయితే సీటు కేటాయింపు జేఈఈ ర్యాంక్ మరియు దరఖాస్తుదారు వారి మెరిట్ మరియు ప్రాధాన్యత క్రమంలో ఇచ్చిన ఎంపికల ఆధారంగా ఉంటుంది. ఇక పీజీ కోర్సుల కోసమైతే సీటు కేటాయింపు చెల్లబాటు అయ్యే GMAT లేదా GRE టెస్ట్ స్కోర్లు మరియు దరఖాస్తుదారు వారి మెరిట్ మరియు ప్రాధాన్యత క్రమంలో ఇచ్చిన ఎంపికల ఆధారంగా ఉంటుంది. 2024లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT రాయ్పూర్ దాసా పథకాన్ని సమన్వయం చేసింది. జూన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది మరియు ఆగస్టులో అడ్మిషన్ ప్రక్రియ ముగిసింది. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు dasanet.org వద్ద దాసా అధికారిక వెబ్సైట్ని తనిఖీ చేయవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్.